రాష్ట్రంలో గతంలో ఓఎన్జీసీ లీక్ అయినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో లీక్ అయి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఆ ప్రభుత్వంలో మనం ప్రతిపక్షంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు వాటి మీద ధర్నా చేశారు, ఎన్నోసార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా దాని గురించి స్పందించలేదు. అలాగే ఏదో చిన్న వాళ్ళ సంస్థ వల్ల తప్పిదం జరిగితే చిన్న గ్యాస్ లీక్ అయ్యి ఇది చనిపోతే కన్నా ఇమ్మీడియట్గా ₹1,00,00,000 రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో పులివెందులను, శ్రీకాకుళమనో, అనంతపురనో, లేకపోతే విజయనగరమనో, విజయవాడనో కాదు, యావత్ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబం లెక్కన ఫీల్ అవుతా ఉన్నారు. ఆ రకంగా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నారు. మనసులో మనకి ఎంతసేపు ఉన్నా కూడా మన ఇంట్లో మన అవసరాలకు మించి మనం ఖర్చు చేయాలన్నా కూడా చేయలేము. వాస్తవంగా కొన్నిసార్లు మనకు ఆర్థికంగా మనకు సపోర్ట్ దొరుకుతుందా లేదా అని ఆలోచన చేస్తూ ఉంటాం. అయినా కూడా ఏ రోజు కూడా రాష్ట్రం అంతా తన కుటుంబం, ఒక కుటుంబ పెద్ద అనుకున్నారు కాబట్టి ఇవాళ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఆర్థికంగా కానీ, వాళ్ళకు విద్య అయితేనేం కానీ, వైద్యం అయితేనేం కానీ అన్ని సమానంగా అందించగలిగి నిరుపేదవాడికి సైతం ఇవాళ సంక్షేమంగా ఉన్నారనంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మాకు చిన్న ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటా ఉన్నాం. మాకు నిన్న లోమడ అనే ఒక గ్రామం ఉంది. మా సింహాద్రిపురం మండలానికి సంబంధించి లోమడ అనే ఒక గ్రామం ఉంది. 75 సంవత్సరాల వృద్ధురాలు ఒక ఆమె. పెన్షన్ ప్రతిసారి ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్లు అందిస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండే. మాకు ప్రతిసారి మేము ఎప్పుడైనా గడప గడప కార్యక్రమానికి పోయినప్పుడు కూడా ఆమె ఇంకా మేము దగ్గరికి రాకముందే ఆమె గట్టిగా ఈలతోటి సౌండ్ చేసుకుంటా, నాయన జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారని ఎప్పుడు ఆశీర్వదించి ఆమె నిన్న ఆల్ ఆఫ్ ది సడన్, నిజంగా వాస్తవంగా ఎంత బాధగా ఉందనంటే చెప్పాలంటే కన్నా, ఆల్ ఆఫ్ ది సడన్ నిన్న పెన్షన్ కోసం అని చెప్పి సచివాలయానికి దగ్గర వాళ్ళకి సచివాలయము 1 కిలోమీటర్ ఉంటుంది ఊరు నుంచి. మధ్యాహ్నం పొద్దున 10 గంటలప్పుడు నడుచుకుంటా పోతా ఎండ దెబ్బ తాకి ఆమె చనిపోవడం జరిగింది. వాస్తవంగా ఆ ఇంటికి వెళ్తే కన్నా మాకు ఎంత బాధ కలిగిందనంటే, అదే ఆమె ఇంట్లో ఉంటే కన్నా పెన్షన్ ఆ రోజు పొద్దున్నే వాలంటీర్ వచ్చి అందించి ఉంటే కన్నా ఈ పరిస్థితి కలిగేదా? ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. కుట్రలు కుతంత్రాలు చేయండి, రాజకీయ వ్యవస్థల్లో చేయడం కామన్, కానీ ప్రజల మీద చేయకూడదు. ఎప్పుడు కూడా ప్రజల మీద చేసి వాళ్ళ ప్రజల్ని రాష్ట్రంలో ఇంత ఎండ తీవ్రతలకు చనిపోతున్నారంటే కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారే కారణం. ఇదైతే మాత్రం వాస్తవంగా ఇది మా కళ్ళ ముందర జరిగినటువంటి సంఘటన. అనిమెల పార్వతమ్మ గత నెలలో గత 2 వారాల క్రితం చనిపోవడం జరిగింది. ఇట్లాంటి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా అధికారం మాత్రం రావడం అసాధ్యం. ఎందుకంటే ప్రతిపక్షానికి ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని యావత్ రాష్ట్రం అంతా ఒక అన్నగానో, ఒక తండ్రిగా, ఒక బిడ్డగానో, ఒక సహోదరుడుగానో అందరూ కూడా వాళ్ళు ఆయనని ఆ రూపంలో చూసుకుంటున్నారు. కాబట్టి ప్రజలు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా క్యాంపెయినింగ్కి పోతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రను చూసారా ఎప్పుడన్నా కూడా? రాష్ట్రంలో ఎప్పుడన్నా కూడా మిట్ట మధ్యాహ్నము ఆయన చేస్తున్నటువంటి సిద్ధం సభలైతేనేం కానీ, ఇవాళ బస్సు యాత్ర అయితేనేం కానీ, ఒక ఇంటిలో తన ఇంటి పెద్ద ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే యావత్ కుటుంబం అంతా ఎంత ఆనందపడతారో, అట్లా మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో ప్రజలంతా కూడా ఆ జెండాలు పట్టుకొని అయితేనేం కానీ, ఆ కోలాహలంగా, ఆ కోలాటంగా అది చూస్తుంటే నిజంగా ఒక కన్నులకు ఎంత ఇంపుగా ఉందనంటే కన్నా రోమాలు నిక్కబొచ్చుకుంటాయి అట్లాంటి చూస్తే. ఎందుకనంటే ఇట్లాంటి నాయకుని సమక్షంలోన మనం పనిచేస్తున్నది, ఇటువంటి నాయకుని దగ్గర మనం ఉన్నది, ఇటువంటి నాయకుడా మనకున్నది అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా ఎంతో గర్వంగా ఉంటుందంటే అంత గర్వంగా ఉంటుంది. ఎందుకనంటే మరి అట్లానే చూసుకుంటే బస్సు యాత్రలో మరి అది ఆ రోజు కృష్ణా జిల్లాలో జరిగిన రాయి దాడి ఏదైతే ఉందో దాని మీద ఎట్లా ఖండిస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఎందుకనంటే వాళ్ళ ప్రతిపక్షాలకి నేను ఇందాకే చెప్పాను, కుట్రలు కుతంత్రాలే వాళ్ళు మెయిన్ ఎజెండా. ప్రజల సంక్షేమం అనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా. వాళ్ళ కుట్రలు కుతంత్రాల భాగంగా అదే రాయి అనేది ఇక్కడ దాకి ఉంటేనో దాని ఇంపాక్ట్ ఇంకా ఎంతగా ఉండునో. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భవిష్యత్తు వాళ్ళదే అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాంటి మేము పుట్టినది పులివెందుల, మాది కడప జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారిది కడప జిల్లా పులివెందులకి ఇంత పేరు వచ్చిందేనంటే గన, కడప జిల్లాకి ఇంత పేరు వచ్చిందనంటే గన రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు దమ్మున్న నాయకులు. దమ్మునంటే గన గర్వంగా చెప్తాం. దాంట్లో వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ ప్రజల్ని వెనకేసుకురావడానికి ఎంత దూరమైనా వస్తారు వాళ్ళు. ఇక్కడ నుంచి వచ్చిన నాయకుడు, ఇక్కడ పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందుల గడ్డ మీద ఏకఛత్రాధిపత్యంగా 40 ఏళ్ళు పాలిస్తున్నారు వాళ్ళు. ఇవాళ ప్రతిపక్షం పులివెందుల్లో కానీ, కడప జిల్లాలో కానీ
కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితులలో ఉన్నారని అంటే ఇక్కడి ప్రజలు వాళ్ళని ఎంతగా అభిమానిస్తారో, ఎంత వాళ్ళనంటే వాళ్ళ పేరునంటే ఎంత ప్రాణం ఇస్తారో, చిన్న పిల్లవాడు, పుట్టిన పిల్లవాడు, పాలు తాగే పిల్లవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారన్నా, వైఎస్ కుటుంబం అన్నా కూడా అంతగా అభిమానిస్తారు. అట్లాంటి నాయకుడు, పులివెందుల నుంచి వచ్చిన నాయకుడిని మీరు ఎక్కడో ఆంధ్రాలో భయపెట్టాలనో బెదిరియాలనో చూస్తే బెదురుతాడా? మీరు రాళ్లతో కాదు కదా, మీరు ఆ అణుబాంబులతో వచ్చినా కూడా ఆయనకేం కాదు. ఎందుకంటే ఆయన సంకల్పం అలాంటిది, ఆయన మనోధైర్యం అలాంటిది, ఆయన గుండె ధైర్యం అలాంటిది. ఆయన సంకల్పం బాగున్నంత, ఆయన సంకల్పం ఎంతసేపు ఉన్నా ప్రజలకు మంచి చేయాలని సంకల్పం తప్ప కీడు చేయాలనే కాదు, ఇంకోటో కాదు. మీకు ఎంతసేపు ఉన్న అధికారం కావాలి, అది ఏదో ఒక రకంగా కుట్రలు కుతంత్రాలతో నా అధికారం కావాలి. కాబట్టి మీరు అట్లా అడ్డదారులు ఎత్తుకులాడుకుంటున్నారు. మేము ప్రజలకు చేసినాం కాబట్టి, జగనన్న ఎంతసేపు ఉన్నా ప్రజలకు చేసినాడు కాబట్టి ప్రజలను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాడు. ఇవాళ దేశంలో ఎక్కడైనా ఒక నాయకుడిని చూసారా? మంచి చేసి ఉంటే ఓటేయండి అని అడిగే నాయకుడిని ఎక్కడైనా కానీ, ఎవరైనా కానీ చూసారా? నాకు తెలిసి ఇంకా నేను 2-3 జనరేషన్స్ ఎవరైనా కూడా అట్లాంటి నాయకుడు ఎక్కడ కానీ పుట్టడు. ప్రజలకు మంచి చేస్తేనే ఓటేయండి, మీకు మంచి జరిగింటేనే ఓటేయండి అని పబ్లిక్ మీటింగ్లలో చెప్పగలిగే నాయకుడు ఎక్కడన్నా చూసారా? ఎక్కడ కూడా చూడలేరు, చూడబోరు కూడా ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఈసారి 175 సాధ్యమంటారా? ఖచ్చితంగా 175 సాధ్యమే. అది మా జగనన్న సంకల్పం 175. వై నాట్ 175? ఇవాళ మామూలుగా పొద్దున పూట లేస్తే గన ప్రతి ఒక్కరికి ఒక ఖురాన్ చదివితేనో, ఒక భగవద్గీత చదివితేనో, ఒక బైబిల్ చదివితేనో, లేకపోతే ఒక సుప్రభాతం వింటేనో ఒక మంచి బ్రీతింగ్, అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే మన రాష్ట్రంలో ప్రజలకు అందరికీ వై నాట్ 175 అనే జగనన్న వాయిస్ ఒక్కసారి వింటే గన అది ఒక మా రాష్ట్ర ప్రజలకి అది ఒక పెద్ద పాజిటివ్ ఎనర్జీ. ఎందుకనంటే వై నాట్, అవును ఎందుకు రాకూడదు, వై నాట్ 175 ఎందుకు రాకూడదు? ఏ రోజైనా కూడా కుప్పంలో తను ఎంత డెవలప్ చేశాడు? తను గతంలో 14 నుంచి 19లోకి ఒక చిన్న ఉదాహరణ, 14 నుంచి 19లో తనే అధికారంలోకి ఉన్నారు. 3 పర్యాలు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. అట్లీస్ట్ ఆ కుప్పంని రెవెన్యూ డివిజన్ అన్నా చేయగలిగారా? మరి 14 నుంచి 19లో కానీ రెవెన్యూ డివిజన్, ఇవాళ 19 నుంచి 24లోకి కుప్పానికి ఎందుకు రెవెన్యూ డివిజన్ అయింది? అదొక్క ఉదాహరణ, అదొక్క సమాధానం చెప్పమనండి దయచేసి వాళ్ళను. మరి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశాడు. అది కూడా ఎప్పుడు లేఖ రాశాడని అంటే, ఈయన ఆల్రెడీ మా జగనన్న దాన్ని కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి అన్ని ముందుకు నడిపిస్తూ ఉంటే అప్పుడు తెలుసుకొని ఆయన ఒక లేఖ రాశాడు. ఏంది, నేను లేఖ రాస్తే ఆయన చేశారా? పోరండి, నువ్వు లేఖ రాస్తే చేశారా? లేకపోతే నా కుప్పానికి నిజంగా దాన్ని రెవెన్యూ డివిజన్ చేయాల్సిన అవసరం ఉంది అంటే నీకు 19-14లో నీకు కనపడలేదు అప్పుడు కుప్పం. అందుకే ఇవాళ ధైర్యంగా అడుగుతా ఉన్నాను, కుప్పంలో కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్తా ఉన్నాను. గంటాపదంగా కుప్పంలో గెలిచి తీరుతాం ఈసారి. ఎందుకనంటే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అట్లా మనం జగనన్న చేసినటువంటి మంచి గురించి చూసి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు దీంట్లో. ఇప్పుడు ప్రచారాలకు వెళ్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ జనాల్లో ఉన్న రెస్పాన్స్ ఎట్లా కనిపిస్తుంది? ఖచ్చితంగా మీరు ఒక్కసారి మీకు వీలవుతే కన్నా ప్రచారానికి కూడా రండి. మా పొద్దున పూట ప్రతి ఊరిలోనూ చిన్న లేదు, పెద్ద లేదు, పిల్ల లేదు, ముసలి లేదు, ప్రతి ఒక్కరు ఆనందంగా వాళ్ళ ఊరికి జగనన్న పంపించిన ఒక నాయకుడు వస్తున్నాడు, జగనన్న పంపించిన ఒక పథకాలతో కూడినటువంటి సంక్షేమ పథకాలతో కూడినటువంటి ఒక పాంప్లెట్స్ వస్తున్నాయనంటే ఎంత ఆనందంగా ఉన్నారనంటే, ఎలక్షన్స్ వస్తే జగనన్నను ఎప్పుడెప్పుడు మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలా, ఎప్పుడెప్పుడు మళ్ళా ఇంతకంటే భారీ మెజారిటీతో గెలిపించాలా అని చెప్పేసి ప్రజలను చూడండి ఒక్కసారి ఎంత ఆనందంగా. ఇంత 46 డిగ్రీలున్న టెంపరేచర్లో కూడా దగ్గర మా యొక్క సింహాద్రిపురం మండలంలో, పులివెందుల కాన్స్టిట్యున్సీలోని సింహాద్రిపురం మండలంలో ప్రతి ఊర్లోనూ 400 నుంచి 500 మంది స్వచ్ఛందంగా, అసలు మేము ఎన్ని గంటలకు పోతున్నామో కూడా కరెక్ట్ ఎవరికి కూడా మెసేజ్ కూడా తెలియదు, అయినా కూడా స్వచ్ఛందంగా 6 గంటలకు ప్రతి ఒక్క నాయకుడు కాదు, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ప్రతి ఒక్కరు రోజు పొద్దున్నే 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 అయినా కూడా 1 గంట అయినా కూడా ఇవాళ ప్రతి ఇంటిని, ప్రతి గడపను టచ్ చేస్తుంటే వాళ్ళ ఆనందం చూడాలి. నిజంగా వాస్తవంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకో, వాళ్ళ ఇంటి పెద్దనో, వాళ్ళ సోదరుడో నిలబడినట్టు ఎంత ఆనందంగా మాట్లాడుతున్నారని అంటే, మేము గడపలేకి పోయి అమ్మ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలి, ఇట్లా మా అవినాష్ రెడ్డి గారికి వేయాలని అంటే, ఏంది నాయన మనమే నాయన వాళ్ళు, నా బిడ్డలు నాయన వాళ్ళు అనేది ప్రతి ఇంట్లోనూ మాట్లాడుతుంటే వాస్తవంగా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇట్లాంటి నాయకుల దగ్గర మనం పనిచేసేదని అనేది, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ సంకల్పాలు చాలా గొప్పవి. ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఇంతకంటే భారీ మెజారిటీతో గెలిపిస్తారు.
ఇప్పుడు ఫైనల్గా కొత్త ఓటర్లకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఫైనల్గా ఈ ఎలక్షన్ ద్వారా ఏమైనా చెప్పాలా? ఖచ్చితంగా కొత్త ఓటర్లు ఇవాళ మా యొక్క నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 1500-1600 మంది కొత్త ఓటర్లు కూడా ఇవాళ జాయిన్ కావడం జరిగింది. అదే చూడండి, వాళ్ళకు ఈ 3-4 సంవత్సరాలలో వాళ్ళు వాళ్ళకి ఒక వయసు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒకళ్ళకి 21 సంవత్సరం వచ్చింది అని అంటే కనుక ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి ఉంటుంది. ఈ 3-4 సంవత్సరాలు కరోనా అని చూడండి ఎగ్జాంపుల్. చదువుకున్న ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అంశం కరోనా. సమాజానికి కరోనా ముందు కరోనా తర్వాత అయ్యే పరిస్థితుల్లో ఉన్నాం మనం. కరోనాలో 2 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎంత అనర్గళంగా చెప్పగలిగినటువన్నీ చేసి ప్రతి ఒక్కరికి ఇబ్బందుల్లో ఉంటే గన మిగతా రాష్ట్రాలతో పోల్చుకోండి, మన యావత్ భారతదేశంతో అయినా కూడా పోల్చుకోండి, మోదీ గారి సర్కార్తో పోల్చుకోండి, ఆయననే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కరోనాను ఢీకొన్నంతగా అంటే ధైర్యంగా ఏ రాష్ట్రము చేయలేదు అని చెప్పేసి. ఎందుకని అన్నారంటే మన యొక్క వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాలని అంటే కనుక కేవలం ఆ రోజు ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టి ఎవరికి ఏం బాగలేదు ఇంటింటి దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వడైతేనే కానీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడం అయితేనే కానీ చేయగలిగింది. కాబట్టి మనం ఆ రోజు కరోనాను వాస్తవంగా సమర్థంగా ఎదుర్కొనగలిగినాం. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాలి. మన సంకల్పం మంచిది కాబట్టి ఆ రోజు కరోనాను ఎదుర్కొనగలిగినాం. ఇతర రాష్ట్రాలతో కూడా మనకు చెరువులో ఉన్న మన రాష్ట్రానికి చెరువులో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలను అడగండి, మనం ఎంత బాగా దానిలో సఫలీకృతం అయ్యామో, ఎంత బాగా ప్రతి ఒక్కరికి వైద్యం అందించగలిగినామో. వాస్తవంగా 100-200 మంది కంటే టెస్టులు చేయలేని పరిస్థితుల్లో ఉన్న మనము ఆల్మోస్ట్ ఆల్ ప్రతి నియోజకవర్గంలోనూ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక జిల్లాకు ఒక హాస్పిటల్లోనూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి చదువుకున్న ప్రతి ఒక్కరూ ఇది గమనించాలి. అభివృద్ధి అని అంటే ఎక్కడో కూర్చుంటే ఎక్కడో ఇండస్ట్రీలు రావటమో ఎక్కడో ఏదో కావటమో కాదు. మనం ఉన్న ప్రదేశాలలో ఆర్థిక వెసులుబాటు లేకుండా ప్రతి ఒక్క కుటుంబము బాగా బతకగలిగితే అప్పుడు మనకు ఆర్థిక స్వాతంత్రం రాగలిగితే అప్పుడు మనకు అభివృద్ధి అనేది కనపడుతుంది. అంతేగాని అభివృద్ధి అని అంటే కనుక ఇండస్ట్రీలు రావటం కానీ విమానాశ్రయాలు రావటం కానీ అభివృద్ధి కాదు. ఫస్ట్ బేసిక్ మనకున్న రూరల్ ప్లేసెస్ అంటే మనకున్న గ్రామీణ ప్రాంతాలు బాగుపడితే ఖచ్చితంగా ఆ రాష్ట్రము ఆర్థిక పురోగతిని సాధిస్తుంది. ఈ యొక్క చిన్న కాన్సెప్ట్ మీదనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమం అందించగలుగుతున్నాడు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్థికంగా ప్రతి ఒక్క దిగువన మధ్యతరగతి ఉన్నవాడంతా బాగుపడితేనే ఆర్థికంగా పురోగతి సాధిస్తామనే కాన్సెప్ట్ మీద ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ కొత్త ఓటర్లకి అసలు ఇప్పుడు మీ నియోజకవర్గ ప్రజలకు కొత్త ఓటర్లు కానీ ఏమైనా చెప్పాలి? ఖచ్చితంగా అండి. కొత్త ఓటర్లు ఒకటి బాగా ముఖ్యంగా ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే 2004 నుంచి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగింది, 2014లో 2019లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగింది, 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఖచ్చితంగా ఒకసారి అందరూ కూడా వినాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు 17 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి, ఇది అభివృద్ధి కాదా? 4 సీపోర్ట్లు వచ్చాయి, ఇవి అభివృద్ధి కాదా? ఇవన్నిటిని పక్కన పెట్టి ప్రజలకు సంక్షేమం అందించినాం, ఇది అభివృద్ధి. వాస్తవంగా ఇదండి అభివృద్ధి. ఇక్కడున్న స్థానికంగా లీడర్లను చూసుకోండి. గతంలోనూ 3 పర్యాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, తెలుగుదేశంలోనే ఉన్నారు. కానీ ఇవాళ సతీష్ అన్న మన పార్టీలోకి వచ్చినారనంటే కేవలం ఈ 4 సంవత్సరాలలోనే జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి చూసి అదే నేను ఇట్లాంటి నాయకుడి దగ్గర ఉండగలిగితే ఇంకా నా ప్రాంతాన్ని ఇంకా నేను తన వెంపలను కానీ ఇంకా బాగా చేసుకోగలుగుతాను కదా, ఇంకా ప్రజలకు సర్వీస్ ఇవ్వగలుగుతానని అనుకొని ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. మరియు ప్రధానంగా చెప్పాలనంటే కన్నా 2014-19లో ఇదే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇవాళ టికెట్ ఎవరికి వస్తుందో, ఎవరికి ఇస్తున్నారో, ఎవరికి ఇవ్వట్లేదో కూడా మాకు కరెక్ట్ క్లారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ అయితేనేం కానీ తెలుగుదేశం అయితేనేం కానీ వాళ్ళని చూసుకోండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాంతానికి ఏమన్నా చేశారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి కానీ ప్రతి పల్లెకు కానీ సంక్షేమం అందాల్సిన ప్రతి ఒక్కరికి ఎంత చేశారనేది ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేయమని ప్రతి ఒక్క విద్యావంతుని కోరుతా ఉన్నా. ఈ ప్రధానంగా ఈ డాట్ న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాను. Please subscribe dot news.